హై గాయ్స్, మన ఇక్కడ ఉన్నది ఏషియాలోని సెకండ్ బిగ్ చర్చ్ అయిన కర్ణాపురం చర్చ్. ఏషియాస్ సెకండ్ బిగ్గెస్ట్ చర్చ్ కర్ణాపురం చర్చ్. మనం దాని యొక్క ఎక్స్టర్నల్ వ్యూ చూడబోతున్నాం. నేను కూడా మీకు చూపిస్తాను, చూడండి, ఓకేనా? మనకు లోపల ఎంట్రీ ఉంటుంది, చూద్దాం ఒకసారి, అడుగుదాం వాళ్ళని. ఎంట్రీ ఏంటంటే అప్పుడు మొత్తం చూపిస్తుంది. మనకైతే ఇంటి అయితే దొరికిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, రెడ్ కలర్తో రాసింది ఐ లవ్ విత్ ద సింబల్ ఆఫ్ జీసస్ అండ్ క్రీస్తు జ్యోతి చర్చ్ అంట. మన ఏషియాలోని సెకండ్ బిగ్గెస్ట్ చర్చ్. ఇంకా మనం ముందు ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. గాయస్, మనం ఇక్కడ చూడొచ్చు మామిడికాయలు ఉన్నాయి. మామిడికాయలు తెంపుదామా? వదిలేండి, చూస్తే మనం వేస్తే అందరూ. చర్చ్ మనకు దైవ సమానం కాబట్టి చెప్పు లోపల వేసుకెళ్ళకూడదు, బయటని విడిచిపెట్టాలి. మరి మనం ఇక్కడ చూడొచ్చు, మొత్తం చెప్పులు స్టాండ్స్ కూడా ఉన్నాయి, మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మనం దాని తర్వాత ఉన్నాయి, చాలా ఉన్నాయి. డిసెంబర్లో వస్తే డిసెంబర్ 24లోకి వస్తే మొత్తం ఎండిపోతాను కూడా. చెప్పులు దొంగతనం వేస్తాం అనుకుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మనం ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం పెద్ద చర్చ్ లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం. చూడండి మీరు, ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, పెద్ద అదేంటిది పైన ఆ బొమ్మను ఏమంటారు ఫ్రెండ్స్? నాకు కూడా అర్థం కావట్లేదు. అది దాన్ని అంత పైకి ఎలా కట్టారా? భలే ఉంది ఇదంతా, మొత్తం గ్రీనరీ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది పెద్దగా ఉందో. మొత్తం వాటర్ కొడుతున్నాడు ఇక్కడ వాటర్ కొడుతున్నాడు. ప్లస్ దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు, మన కెమెరా మ్యాన్ పోతున్నాడు ముందుకి. కెమెరా తీసేది ఈయన. ఈశ్వరి చూడు ఒకసారి, చూడండి అంత కళకళ మేము మెరిచిపోతున్నాడు ఇక్కడ. ఇది చెట్టు ఉన్నది చూడండి, ఏంటిదో ఇది చెట్టు ఉంది, అర్థం కాదు. ఇక్కడ ఓ అమ్మ, చూడండి, ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి. వాయమ్మ ఓడినాయను. ఇది చూడండి, ఎక్కడ చూడండి, ఇది మొత్తం ఏదో సుప్రీంకోర్టు హైకోర్టు భవనం లెక్క ఉన్నది మొత్తం. చూడండి, పెద్ద పెద్ద కట్టడాలు, అక్కడ మధ్య యేసుక్రీస్తు బొమ్మలు అనుకుంటా, సంథింగ్ ఆయన చేసినట్టు. ఇక్కడ చూడొచ్చు, లోపల ఒక చెట్టు ఉన్నాయి. యాజ్ అన్ ఆర్టిఫిషియల్ ట్రీస్ అంటారు వీటిని, ఆర్టిఫిషియల్గా తయారు చేయడం. చూడండి, ఆర్టిఫిషియల్ ట్రీస్ భలేగా ఉన్నాయి, భలే క్రియేట్ చేసారు మొత్తం లోపలికి. అది మన లోపల కూడా వెళ్ళి నీకు చూపిస్తా. చూడొచ్చు, ఇవన్నీ షో ట్రీస్ అంటారు వీటిని, మొత్తం షో ట్రీస్. అది ఇవి ఏంటి వదిలేదు. ఇది ఒకటి, ఇటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంది, చూడొచ్చు, చూపిస్తాను నేను తర్వాత.
మీరు చూడొచ్చు, నేను ఇది ఇక్కడ చూడలేదు, ఇది మూవీస్లో చూసాను నేను. ఆర్టిఫిషియల్ రెయిన్స్ అంటారు వీటిని. మీరు కూడా చూపిస్తారండి, మీరు చూస్తుంటే చూడండి. చూడండి వాటింతట అవే తిరుగుతాయి, వాటంతట వామ్మో చూడండి ఎట్లా కొడుతుందో నీళ్ళు. అసలు ఈడిగా కొడుతుంది అవి, వామ్మో. అసలే ఆర్టిఫిషియల్ రెయిన్స్ అంటారు, ఆర్టిఫిషియల్గా రెయిన్ క్రియేట్ చేస్తారంట చూసిన. ఇది అదే. లెట్స్ గో, మనం ఇంకా చూద్దాం. ఇదంతా బ్యూటిఫుల్ వెదర్ అన్నమాట. ఇక్కడ చల్లగా ఉన్నది ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ రెయిన్స్ పోతేనే గాలి కూడా బాగా వస్తుంది ఇక్కడ. అందుకే చల్లగా ఉంది ఇక్కడ. ఇంకా ఇది చూడొచ్చు మీరు, ముందుంది ఒక టవర్ లాంటిది, అదేంటో నేను చూపిస్తాను చూడండి. ఇది చూడండి, వామ్మో ఎంత పెద్దగా ఉంది చూడండి, లోపలికి ఎంత హైట్గా ఉంది అది. ఓయమ్మో ఓర్నాయను, వామ్మో ఎట్లా కట్టిర్రా అయ్యా, వామ్మో. ఏంటండి ఇటు చెట్లు ఉన్నాయి, చెట్లు. ఇక్కడ బాగుంది, బాగా ఇచ్చిందనండి. ఓయమ్మో ఓర్నాయను, బావి కూడా చాలా పెద్దగా ఉంది, వామ్మో. చూడొచ్చు మీరు, నీళ్ళు అంత మంచిగా లేవు కానీ గలీజ్ ఉంది లోపల. ఏదో సంథింగ్ పేపర్స్, చెత్త చెదారం అన్ని లోపల ఉన్నాయి. చూస్తే అగ్లీగా ఉంది నీళ్ళు. సరే ఇక్కడ నుంచి వెళ్ళి మనం వేరే చూద్దామండి. ఇది చూడొచ్చు, ఇవన్నీ షో చెట్లు. చూడండి ఖర్జూర చెట్లు ఉన్నాయి, దాని మీద ఖర్జూర ఉన్నాయో లేదో అని చూద్దారండి. ఖర్జూర ఉందో లేదో చూద్దాం. అయ్యో మొత్తం కింద మొత్తం పడిపోయినాయి. ఓ గాడ్, మనం రావడానికి లేట్ అయినట్టుంది. పైనుంచి మొత్తం రాలిపోయినాయి, మొత్తం కింద అయితే రాలిపోయింది. ఒక్కొక్కటి అక్కడ కనిపించవచ్చు, మీరు చూపిస్తానండి. పైన మొత్తం మనం వచ్చి లేట్ అయినట్టుంది, మొత్తం పైన మొత్తం కింద రాలిపోయినాయి. చూడొచ్చు మీరు, ఒక్కొక్కటి మీకు కనిపిస్తుంది. చూడండి, అవన్నీ ఖర్జూరాలే, అవి ఖర్జూరాలే కింద పడిపోయింది. మనం వచ్చి కొంచెం లేట్ అయింది, లేకపోతే మనం కూడా తినటలేమో. ఇటు మీరు చూడొచ్చు, ఇంకా చెట్లు చాలా ఉన్నాయి ఇటు. ఇవి ఏమేమో చెట్లు చూద్దాం, ఒకటి చూద్దాం. ఒకటి చూస్తే ఇక్కడ దానిమ్మ చెట్టు. ఈ దానిమ్మ చెట్టు చూడండి, కాయలు ఇంకా పండలేదు. ఇవి సంథింగ్ చిన్నవి ఉన్నాయి, పండలేదు. పండుంటే తెంపుకొని రోజులమే, పండలేదు కాబట్టి చిన్న కాయలు. ఇప్పుడే కొంచెం పెద్ద అయింది, ఇది కాలేదు. ఓకేనా, మనం వేరే కాయ చూద్దాం. ఇక్కడ చెట్టు ఉంది, వెంత కాయ. ఓ ఇదేం చెట్టు? సీసీ కెమెరాలు ఉన్నాయి పై మనకి ఇది చూడండి, ఎర్ర కాయలు. ఎవరు ఏం కాదు, ఆయన ఏమన్నాడు, జస్ట్ చూస్తాను, మనం ఫోటో తీస్తున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి ఎర్రకాయలు. జూమ్ చేయరా, జూమ్ చేయి. ఎస్ చూడండి, ఎర్రకాయలు ఉన్నాయి వీటి మీద. వీటి పేరు నాకు తెలియదు, మీకు తెలిసిన విధంగా కామెంట్ చేయండి, ఫోన్లో అయితే కామెంట్ చేయండి. చెట్టు ముళ్ళు కూడా ఉన్నాయి. ఓకే, మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఇక మనం ముందుకు వెళ్తే ఇదేదో వింతగా ఉన్నాయి బ్రో ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నగా ఉంది చెట్టు, ప్లస్ వీటి కాయలు కూడా ఉన్నాయి. ఇవేంటి కూడా తెలియదు మనకు. తెలుసుంటే కామెంట్లో దింపేయండి. ఓకేనా, ఇప్పుడు మనం ముందుకెళ్తే మనకు నా ఫేవరెట్ చెట్టు, నా ఫేవరెట్ ఫ్రూట్ మీకు చూపిస్తాను చూడండి. మన నారింజకాయ, మన జామకాయ. అసలు నా ఫేవరెట్ అది. అసలు మా ఇంటి దగ్గర కూడా ఉన్నది, నేను నీకు చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకేనా, రండి మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఏమి ఉన్నాయో చూద్దాం. చూడొచ్చు, ఇటు సైడ్ ఒక ఇది ఉంది, మొత్తం ఈగల్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు వీళ్ళంతా. మొత్తం ఈగలే చూడండి, 2 రెక్కలు ఇవన్నీ. ఇవేంటి ఇవి క్రిస్మస్ ట్రీలా చూద్దారండి. వీళ్ళు చేసిర్రా లేకపోతే అట్నే వచ్చింది అది? ఓహో షెట్, ఇది లోపల ఐరన్ రాడ్ పెట్టేసి కట్టేసిరా, అది వచ్చేసింది. చూడొచ్చు
ఆరామ్సే మొత్తం చేసిర్రు వాటిని. వాటర్ అవి రాలేదు. ఈగల్ ప్యాటర్న్ తోటి సెకండ్ అనుకుంటా, థర్డ్ గేట్ మూసేసింది వెనకాల సైడ్. ఇంకా మనం ముందుకెళ్తే ఓకే, ఇక్కడ ఒక్కొక్క చెట్టు ఉన్నది చూడొచ్చు. వ్యూ భలే ఉంది. ముందుకెళ్తే ఇవన్నీ షో చెట్లు అన్నమాట. ఇక కనిపిస్తున్నాయి షో చెట్లు. ప్లస్ ఇది కూడా ఖర్జూర చెట్టు. ఇవన్నీ షో చెట్లే, అవన్నీ షో చెట్లే. వాటి మీద ఏం కాయలు ఉండవు మనం తినలేం. అటు సైడ్ ఏం లేదు కాబట్టి మనం డైవర్షన్ తీసుకుంటే సెట్. ఇటు డైవర్షన్ తీసుకుంటే వెళ్దాం. ఇక్కడ చక్కగా వెళ్దాం. ఇది చూడండి, ఇక్కడ చెట్లు ఉన్నాయి బాగా. ఇక్కడ చెట్లు ఏం చెట్లు ఇవేదో చెట్లు ఉన్నాయి. ఏదో చెట్లు ఏంటి చెట్లు ఉన్నాయి. ఇవన్నీ పూల కుండలు అనమాట, షో చెట్లు లాంటివి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవన్నీ ఇక్కడ ఇప్పుడే చిన్న చెట్లు అనుకుంటా, పెంచుతున్నట్టున్నారు ఇలా. చూడొచ్చు చిన్న చెట్లు భలేగా ఉన్నాయి ఆరామ్సే. ఓహో గ్రీన్ చెట్లు. ఇక్కడ మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారు అనుకుంటా వీళ్ళు, గ్రీనరీగా. మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఏం లేదు, ఏం చేంజ్ లేదు, అదే మొత్తం అవే. అటు సైడ్ మనం చూడొచ్చు, అటు సైడ్ ఏమన్నా చూద్దాం. షిట్, ఏంటిది తాకింది మనకు? ఇది ఆర్టిఫిషియల్ డ్రైన్ మనకు తాకింది ఇక్కడ. చూడొచ్చు ఏమైనా మొత్తం పూల కొండలు. వీటిలో పూల కొండలు పెంచుతున్నారా అమ్ముతున్నారా? థాట్ మనకు పెంచడానికి అనుకుంటా ఇవన్నీ. ఇవి చూడొచ్చు. ఇది నేను వింతగా చూస్తున్నా ఇక్కడ. ఇది ఇట్లాంటి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీకు తెలుసుంటే ఓకే, ఇవి మన పూల కుండలు ఇవన్నీ తెచ్చిపెట్టడానికి ఉంటా. తెచ్చిపెట్టేసి ఈ షో కోసం. ఇక్కడ మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇదేంటి తెలిస్తే కామెంట్ చేయండి మీకు తెలిస్తే. వీటి పేరు నాకు తెలియదు కాబట్టి. యా ఇది 4th అన్నమాట, లాస్ట్. ఇది ఎగ్జిట్ ఎంట్రన్స్. ఇదే అన్నీ సేమే, మొత్తం సేమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మొత్తం 4 ఉంటాయి అన్నమాట ఎంట్రన్స్. 4 ఎంట్రన్స్లో చూడొచ్చు సేమ్ ఈగల్ ప్యాటర్నే. మొత్తం ఈగల్ ప్యాటర్నే. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4 sides అతికింది. పెద్ద సైడ్ ఇవేంటి గుండ్రంగా ఉన్నాయి. ఏంటి వీటిని కూడా అంతే తయారు చేసారు. గుండ్రంగా లోపల వాటితో కట్టేసి వాటికి చెట్లు అమర్చారు షేప్స్ రావడానికి. ఇంకా ఇటు సైడ్ కూడా చెప్పుల స్టాండ్స్ ఉన్నాయి. ఈ చెప్పుల స్టాండ్స్ ఇవి ఎర్రమట్టి ఇవన్నీ గుండ్రంగా. ఇది సంథింగ్ పూల చెట్లు పెంచడానికి ఉంటా. ఎరువులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎరువులు, ఆ కుండీలు, ఆ చెట్లు నాటడానికి. బాగుంది. ఇటు మొత్తం వీళ్ళ దగ్గర మంచి ఎన్వైరన్మెంట్ ఉంది కాబట్టి మంచిదే ఉంది ఇక్కడ. పువ్వులు కూడా బాగానే వదిలేస్తాయి. పువ్వులు కూడా బాగానే ఉన్నాయి. మంచి చెట్లు, మంచి ఇటు సైడ్ కూడా ఉన్నాయి పూల కుండలు. ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూడొచ్చు. దయచేసి చెట్లను ముట్టరాదు, పువ్వులు కొయ్యరాదు అన్నారు కాబట్టి మనం కొయ్యం కాబట్టి వెళ్ళిపోతున్నాం. జస్ట్ పువ్వులు అయితే బాగా మంచిగా ఉన్నాయి. ఇవి షో పువ్వులు అంటారు, భలేగా ఉన్నాయి అవి. చూడొచ్చు మీరు, చూపించాను అనుకోండి. ఇవన్నీ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చుట్టూ వెదర్ కూడా బాగుంది. అటు ముందేమో మామిడి చెట్టు బాగు భలేగా ఉంది. చుట్టూ బాగానే ఉంది. మనం పైకి వెళ్తే ఇప్పుడు వెరైటీ చూపిస్తాను చూడండి. మీరు ఇప్పుడు చూస్తుంటారు ఐరన్ తోటి చేసిన డీర్ చూస్తారా?
చూడండి ఒకసారి నేను చూపిస్తాను చూడండి. రండి, భలేగా ఉంది అది. నైట్ ఎప్పుడైతే మంచిగా కనిపిస్తుంది అనుకుంటా. చూపిస్తాను రండి. ఇటు చూడండి, మొత్తం రాడ్ తోటే మొత్తం దానికి మొత్తం లైట్ చుట్టున్నాయి. మొత్తం లైట్లే మొత్తం చుట్టేసి నైట్ అయితే భలే వ్యూ వస్తుంది అనుకుంటా. ఏమో మరి రైతు పుట్ట ఎవరైనా ముట్టుకుంటే మాత్రం మొత్తం సచ్చినట్టే. వాళ్ళ లీక్ అయినా ఉంటే లీక్ ఉంటే మొత్తం సచ్చినట్టే కాదు, కథం. ఇంకా ఇక్కడ ఎక్కడ పడితే ఇక్కడ వైట్స్ ఉంటాయి చూడండి. ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ పిల్లలు పిడుగులు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని జాగ్రత్త దగ్గర పెట్టుకోండి. అంటే వైర్స్ ఉంటాయి, ఇట్లాంటివి ఎక్కడైనా ఉంటే ముట్టుకున్నారు అనుకోండి మళ్ళీ మనకి ప్రాబ్లం. ప్లస్ ఇక్కడ చెట్టు చూడండి, ఈ చెట్టు ఇట్లాంటి చెట్టు నాకు రెండోసారి కనబడుతుంది అనుకుంటా. దాని పేరేంటి ఒకసారి తెలుసుంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ప్లీజ్, ఓకేనా. అంతేనా?